హలో మూవీ లవర్స్. ఓటీటీలో ఫ్యామిలీతో చూసే మంచి ఎమోషనల్ మూవీస్ని తీసుకొచ్చాం. ఇదే జోనర్ మీద పార్ట్ 1 పార్ట్ 2 కూడా వీడియోస్ చేసాం. ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్లో 5000 ఫ్యామిలీ మెంబర్స్ కంప్లీట్ అయినందుకు. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్లో చెప్పండి. సో ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతే నెంబర్ 8 బీ హ్యాపీ, మరో హాయ్ నాన్న లాంటి మూవీ. లాస్ట్ ఇయర్ ఈ హిందీ సినిమాని తెలుగులో కూడా తీసుకొచ్చారు. చాలా ఇంటెన్స్ డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. తల్లి లేని ఒక అమ్మాయి కలని ఆ తండ్రి ఎలా నెరవేర్చాడు, దానికోసం ఎంత దూరం వెళ్ళాడు అనేది ఈ మూవీ స్టోరీ. 2 గంటలు మూవీ చాలా ఎమోషనల్గా, ఎక్కడా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలివేషన్స్ ఉండవు. ఆ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ మీదే సినిమాని క్యారీ చేస్తారు. మెయిన్గా సినిమాలో కొన్ని సీన్స్కి మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ తండ్రి కూతురికి మధ్య ఉండే సీన్స్, హాస్పిటల్ సీన్, సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. మూవీలో డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనల్ని ఆ తండ్రి కూతురికి కనెక్ట్ చేయటం, ఆ బ్యూటిఫుల్ బాండింగ్ చూసి మనం ఎంత నవ్వుకుంటామో అంత ఏడ్పిస్తారు మూవీలో. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యాక్టింగ్. అభిషేక్ బచ్చన్ అండ్ హెర్లిన్ సేతి పెర్ఫార్మెన్సెస్ చాలా రియల్గా ఉంటాయి. స్క్రీన్ మీద యాక్టర్స్లా కాకుండా రియల్ ఫాదర్ అండ్ డాటర్లా ఫీల్ అవుతాం. అండ్ క్లైమాక్స్లో ఆల్మోస్ట్ మేమైతే ఏడ్చేసాం. అంత ఎమోషనల్గా సినిమాని ఎండ్ చేస్తారు. హాయ్ నాన్న పాప మూవీస్ ఇష్టపడేవాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 పావకథైగళ్. మేం చూసిన బెస్ట్ ఆంథాలజీ. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన మెసేజ్ ఓరియంటెడ్ సిరీస్ కూడా. తమిళ్లో పావకథైగళ్ అంటే పాపపు కథలు. క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్, జెండర్స్ ఇలాంటి సోషల్ ఇష్యూస్ కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. 4 కథలు, 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ లైఫ్లో జరిగే సంఘటనలు. ఈ ఆంథాలజీ 4 ఫిల్మ్ మేకర్స్ డైరెక్ట్ చేశారు. ఆకాశం నీ హద్దురా తీసిన సుధా కంకరా గారు, నేనే రౌడీ డైరెక్టర్ విఘ్నేషన్, ది లైఫ్ ఆఫ్ ముత్తు తీసిన గౌతమ్ మీనన్ అండ్ విసారణి తీసిన మన వెట్రిమారన్ సార్. 4 ఎపిసోడ్స్, 4 కోర్ పాయింట్స్. సొసైటీలో జరుగుతున్న డార్క్ రియాలిటీని బోల్డ్గా ప్రజెంట్ చేశారు. వీళ్ల సినిమాలు ఎందుకు స్పెషల్గా ఉంటాయో ఈ ఒక్క సిరీస్ చూసి చెప్పేయచ్చు. రైటింగ్ వైజ్గా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ డైలాగ్స్ లేకుండా సిచ్యువేషన్ ద్వారానే స్టోరీ చెప్తారు. ప్రతి ఎపిసోడ్లో ఎమోషన్తో పాటు మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఆంథాలజీ సిరీస్ ఇష్టపడే వాళ్ళు పావకథైకల్ మస్ట్ వాచ్. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 ది మెహతా బాయ్స్. ఒక సింపుల్ ఫ్యామిలీ మెలోడీ డ్రామా. మరో సత్యం సుందరం అనుకోండి. సత్యం సుందరంలో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, ఇక్కడ ఉండదు అంతే. బేసిక్గా స్టోరీ ఏంటంటే తల్లి చనిపోయిన కొద్ది రోజులకే అమెరికా వెళ్లాల్సిన కొడుకు జీవితంలో జరిగే మార్పులే ది మెహతా బాయ్స్. వినడానికి సింపుల్గా అనిపించే లైన్ అయినా దాన్నే చాలా రియలిస్టిక్గా చూపించారు. ఈ సినిమా మొత్తం ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మీదే నడుస్తుంది. పెద్ద ట్విస్ట్లు ఉండవు. చిన్న మూమెంట్స్తోనే ఎమోషన్ క్యారీ చేస్తారు. బొమ్మని రవి గారి యాక్టింగ్, అవినాష్ తివారీ గారి పెర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటుంది. కొన్ని సీన్స్లో తండ్రి కొడుకుల మధ్య జరిగే కాన్వర్సేషన్స్, తండ్రి ఫారిన్ వెళ్ళిపోతే కొడుకు ఒంటరిగా మిగిలిపోతాడన్న ఫీలింగ్ మన కళ్ళల్లో నీరు తెప్పిస్తుంది. ఈ సినిమా చూస్తే పేరెంట్స్ పిల్లల కోసం ఎంత ఆలోచిస్తారో చాలా బాగా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎడిటింగ్ కథకు తగ్గట్టు ఎలివేట్ చేశాయి. ఫ్యామిలీతో అస్సలు మిస్ కాకండి. ప్రజెంట్ ప్రైమ్లో విత్ తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 ఫెమినిస్ట్ ఫాతిమా. ఇదొక స్లో ఫేజ్ ఎమోషనల్ మూవీ. మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ ఇష్టపడుంటే డెఫినెట్గా ఈ మూవీని కూడా ట్రై చేయండి. లాస్ట్ ఇయర్ IFFKలో స్టాండ్ అవుట్గా నిలిచిన సినిమాల్లో ఇదొకటి. సింపుల్గా ఉండి లాంగ్ టైం గుర్తుండిపోయే సినిమా. ఫాతిమా అనే అమ్మాయి చుట్టూ స్టోరీ ఉంటుంది. తన లైఫ్, తను ఎదుర్కొనే సమస్యలు, సొసైటీ తనని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది మనకి చూపిస్తారు. మూవీలో మెన్ ఆర్ డామినేట్. ఫెమినిస్ట్ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ను చాలా బాగా హ్యాండిల్ చేశారు. కొన్ని చోట్ల ఫెమినిస్ట్ అంటే అథెంటిసిటీగా ఉంటాయి. ఆ సీన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. మూవీలో ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళైనా వాళ్ళ యాక్టింగ్తో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఈ అవార్డ్ విన్నింగ్ మూవీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 ఇడ్లీ కడాయ్. 90s వాళ్ళకే ఈ మూవీని డెడికేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ట్రెండ్ మూవీ కాదు, ట్విస్ట్లు షాక్ల కోసం తీసిన సినిమా కాదు. స్లోగా, కామ్గా హార్ట్లోకి వెళ్ళిపోయే టైప్ ఫిల్మ్. 90sలో మనం చూసిన చిన్న హోటళ్ళు, ఇడ్లీ వాసన, సింపుల్ మనుషులు ఇవన్నీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ధనుష్ గారు నటించిన ఈ తమిళ సినిమాని తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో తీసుకొచ్చారు. హీరో ఏదో సాధించాలని కన్న ఊరిని, పెంచిన తల్లిదండ్రులను వదిలేసి ఫారిన్ వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది, చివరికి హీరో తన తప్పు ఎలా తెలుసుకున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్.
కొన్నిసార్లు పెద్ద స్టోరీసే కాదు, సింపుల్ కథలు కూడా మనల్ని ఏడ్పిస్తాయి అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇడ్లీ కడాయి. సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్తో పాటు మన హార్ట్ టచ్ అయ్యే కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ కూడా మంచి ఫీల్ ఇస్తాయి. కొన్ని సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అవి చూస్తుంటే. ధనుష్లో ఇంత మెచ్యూర్ డైరెక్టర్ ఉన్నాడా అనిపిస్తుంది. ఈ ఇడ్లీ కడాయి అందరికీ నచ్చకపోవచ్చు, బట్ ఫీల్ గుడ్ మూవీస్ చూసే వాళ్ళకి ఒక మంచి అనుభూతినిస్తుంది. ప్రజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, ఐ వాంట్ టు టాక్. యాక్టర్ బై అభిషేక్ బచ్చన్, అహిల్య బామ్రు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఒక ఇన్స్పిరేషనల్ అండ్ ఎమోషనల్ మూవీ. థియేటర్లో పెద్దగా హిట్ అవ్వకపోయినా ఓటీటీలో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో అర్జున్ తన కళ నెరవేర్చుకున్న తర్వాత తన లైఫ్ టర్న్ చేసే ఒక మెడికల్ ఇష్యూ వస్తుంది. 100 రోజులే బ్రతుకుతాడు అన్న టైంలో తన కూతురికి ఏం చెప్పాడు, చివరికి చావును జయించాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. కొన్ని కథలుంటాయి, అనుకున్న దానికోసం పట్టు వదలకుండా చివరికి ఎలా నిలబడ్డారు అనేది విన్నప్పుడు చాలా స్ఫూర్తినిస్తాయి. అలాంటిదే ఈ ఐ వాంట్ టు టాక్ మూవీ కూడా. హీరో క్యాన్సర్తో ఎలా పోరాడాడో అనేది చాలా ఎమోషనల్గా చూపిస్తారు. అభిషేక్ బచ్చన్ కెరియర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్. చాలా ఇంటెన్స్గా ఉంటుంది తన ఒక్కొక్క సీన్. దానికి తోడు అహిల్య బామ్రు సపోర్టింగ్ రోల్. ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ చూసినట్టు అనిపిస్తుంది. మూవీలో ఓన్లీ ఎమోషన్ గురించి కాకుండా లైఫ్ గురించి, పెళ్ళయ్యాక పేరెంట్స్ విడిపోతే ఆ పిల్లలు అనుభవించే పెయిన్ ఎలా ఉంటుంది అనేది చాలా హార్ట్ హిట్టింగ్గా చూపించారు. ఈ సినిమా స్లోగా వెళ్తుంది, కానీ రిలేటబుల్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తాయి. సో ఫ్యామిలీతో అసలు మిస్ కాకండి. ప్రజెంట్ ఈ మూవీ ప్రైమ్లో విత్ తెలుగు సబ్టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, కుటుంబస్థాన్. తమిళ యాక్టర్ మణికందన్ హీరోగా చేసిన లవర్, గుడ్ నైట్ లాంటి సినిమాలు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఈసారి కూడా మంచి కాన్సెప్ట్తో వచ్చారు. మనీ ఉంటే రెస్పెక్ట్ ఎలా మారుతుందో, లేకపోతే సొసైటీ రియాలిటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. పెళ్ళైన తర్వాత జీవితం మరింత హ్యాపీగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే జాబ్ పోయి అప్పుల్లో ఇరుక్కుంటే ఒక మగాడి లైఫ్ ఎలా ఉంటుందో అనేది ఈ మూవీ స్టోరీ. ఉద్యోగం, పెళ్లి, ఇల్లు ఈ 3 ఒక మగాడి లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమాలో బలంగా చూపిస్తారు. సినిమాలో రెస్పాన్సిబిలిటీతో పాటు కామెడీ కూడా ఎక్సలెంట్గా పండింది. ఒక ఫ్రెష్ కామెడీ సీన్స్ చూస్తాం. బావ బామ్మర్దుల మధ్య జరిగే సీన్స్, కోడి పందాల సీన్స్, జాబ్ పోయిన విషయం ఫ్యామిలీకి తెలియకుండా హీరో ఎలా మెయింటైన్ చేశాడు. మెయిన్గా హీరో క్యారెక్టర్తో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. మనం చూస్తున్నప్పుడు రిలేటబుల్గా అనిపిస్తాయి. అండ్ క్లైమాక్స్లో జాబ్ చేసే కొడుకు కష్టాలు ఎలా ఉంటాయో చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. డబ్బు కంటే అనుబంధాలు ముఖ్యమా, లేదా అనుబంధాల కంటే డబ్బే అవసరమా అనే ప్రశ్నతో సినిమాని ఎండ్ చేస్తారు. మంచి కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళు ఈ కుటుంబస్థాన్ డెఫినెట్గా ట్రై చేయండి. ప్రజెంట్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 1, హోమ్ బౌండ్. 2026లో బాలీవుడ్ నుంచి ఆస్కార్కి నామినేట్ అయిన ఫస్ట్ మూవీ. ఈ సినిమా ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. ఉత్తరాదిలోని ఒక విలేజ్లో 2 మిడిల్ క్లాస్ స్నేహితులు ఎలా పోలీస్ జాబ్ కొట్టారు అనేది ఈ హోమ్ బౌండ్ స్టోరీ. ఇదే కాన్సెప్ట్ 12th ఫెయిల్ మూవీలో కూడా చూసాం. అక్కడ హీరో స్ట్రగుల్ మీద చూపిస్తే ఈ మూవీలో ఎంటైర్ సిస్టమ్, క్యాస్ట్, క్లాస్, రిలీజియన్, సొసైటీ ప్రెషర్ అన్నిటినీ రియాలిటీగా చూపిస్తారు. హీరోస్ జర్నీ మాత్రమే కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రతిదీ చాలా డీప్గా చూపిస్తారు. ఇషాన్ కట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్ వీళ్ల ముగ్గురి మధ్యలో కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి, చాలా కాలం పాటు మనతో ఉండిపోతాయి. 2025లో వచ్చిన బెస్ట్ హిందీ ఫిల్మ్స్లో ఇదొకటి. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, మా సజెషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ పార్ట్ 1 and 2 కూడా మర్చిపోవద్దు, ఒకసారి చెక్ చేసేయండి. మీకు ఎలాంటి మూవీస్ కావాలో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి.